హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు ఈవినింగ్ డబల్ కా మిఠాయి వేసుకున్నాం అనమాట. ఎట్లా చేసినామో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత బ్రెడ్ ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రెడ్ కలర్ని బట్టే మనకి డబల్ కా మిఠాయి వస్తుంది అనమాట. బ్రెడ్ మంచిగా ఎర్రగా ఉండాలి, అట్లా మాడిపోవద్దు అనమాట. చాలామంది దీన్ని సైడ్ స్కెచ్ చేసి తీసేస్తారు, మేమేం తీసేయలేదు, అయినా బాగానే ఉంది, బాగుంటుంది కూడా. తర్వాత నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకోవాలి, అంటే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అది ఎర్రగా అయిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్స్కి అయితే ఒక గ్లాస్ షుగర్ సరిపోతుంది, అంటే 200 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది అనమాట. అట్లనే అదే గ్లాస్తో సేమ్ గ్లాస్తో వాటర్ పోయాలి. వాటర్ పోసి కొంచెం పొంగేటప్పుడు ఇది ఇలాచి దంచి వేసుకోవాలన్నమాట, అంటే యాలకులు దంచి వేసుకోవాలి. మంచిగా ఒక 3-4 సార్లు మసాలా అనమాట. మసిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, అది వేసి మంచిగా మునిగేంత వరకు ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. మంచిగా ఉడుకుతుంది. అది ఉడుకుతున్నప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, పాలు పోయాలి. ఎక్కువ ఏం అవసరం పట్టదు, చిన్న గ్లాస్ పడితే సరిపోతుంది అనమాట.